ఏమైంది పరాక్ తమ్ముడు? 2 మ్యాచ్లు కెప్టెన్సీ ఎత్తే 2 మ్యాచ్లు ఓడించినావు. ఇప్పుడు అర్థమైందా ఇన్ని సంవత్సరాలు నేను రాజస్థాన్ రాయల్స్ని ఎట్లా ప్లే ఆఫ్స్కి తీసుకుపోతాన్నావు? ఐపీఎల్ కెప్టెన్సీ అంటే వట్టిదే అనుకున్నావా ఏంది? గాడ్ మస్ట్ బి క్రేజీ. మనం కొట్టిన 150 టార్గెట్ గా డీకాకు ఒక్కడే 97 రన్స్ కొట్టిండు. ఇక నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడు బంద్ చేసి కెప్టెన్సీ తీసుకో అన్నా. అసలే నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కేతోని. ఆ టెన్షన్ నేను తట్టుకోలేను ఇక. కరెక్ట్ తమ్ముడు. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయాక మళ్ళీ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావాలంటే కష్టం అవుతుంది. ఇక నేను రంగంలోకి దిగి చూసుకుంటుంది. అబ్బా ఏం బ్యాటింగ్ చేసినావు డీకాకు. ఓపెనర్గా వచ్చి లాస్ట్ దాకుండి మ్యాచ్ ఫినిష్ చేసినావు. వాళ్ళ 150 కొడితే అలా 100 నువ్వే కొట్టినావు. వింటేజ్ డీకాక్ అంటే ఏందో చూపించినావు. ఎట్లుంది మన బ్యాటింగు? 61 బాళ్ళల్లో 97 రన్స్, 8 ఫోర్లు, 6 సిక్స్లు. అసలే మన కేకేఆర్ ఫ్యాన్స్ ఫిలిప్ సాల్ట్ పోయిండని బాధపడతాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ తడిగుట్టేసుకొని పండుకోవాలి. ఎందుకంటే డీకాక్ వచ్చిండు. షిట్ శాంసన్ అన్న, ఇంకొక 20-30 రన్స్ ఎక్కువ కొట్టేది ఉంటే ఈ మ్యాచ్ మనమే గెలుస్తుండే. ఓ దిక్కు వాళ్ళ స్పిన్నర్లు మంచిగేసి వికెట్లు తీత్తాంటే కూడా మన ఆసరంగా నితీష్ రాణా షాట్లు కొట్టడానికి ట్రై చేసి అవుట్ అయ్యిళ్ళు. వాళ్ళు కనుక సింగిల్ తీసి మంచిగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసేది ఉంటే మనం ఈ మ్యాచ్ గెలుస్తుండే. సరే మేమంటే షాట్లు కొట్టడానికి ప్రయత్నించి అవుట్ అయినాం. మరి నువ్వేం చేసినావు? సింగిల్ తీసుకుంటూ అవుట్ అయినావా? నువ్వు కూడా 6 కొట్టడానికి ట్రై చేసే కదా గా డీకాక్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయినావు. అరే యాజ్ ఎ కెప్టెన్గా నేను గేమ్ చేంజర్ ఇన్నింగ్స్ ఆడదాం అనుకున్నా. నా వికెట్ పడ్డాకనన్నా మీరు స్లోగా ఆడరా? అయిందేదో అయింది తీ పరాగు, నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం. డీకాకు గా పరాగు కొట్టిన బాలు చక్కగా మీదికి పోయింది. గంత హైట్ పోయిన బాల్ని కూల్గా హెల్మెట్ తీసి సైలెంట్గా పట్టినావు. ఎక్సలెంట్ వికెట్ కీపింగు. ఇక వికెట్ కీపర్ అయి ఉండి గా క్యాచ్ పట్టకపోతే ఎట్లా కెప్టెను? వాస్తవానికి పిచ్ స్పిన్కు అనుకూలిస్తాంది. టీంలో నారాయణ కూడా లేడు, ఎట్లయితుందో అనుకున్నా. కానీ మన మొయిన్ అలీ ఎక్సలెంట్ బౌలింగ్ వేసిండు. బ్యాటింగ్లో జరంత తడబడ్డాడు కానీ బౌలింగ్ మాత్రం ఎక్సలెంట్ వేసిన వాళ్ళు. వాస్తవం చెప్పాలంటే నేను ఐపీఎల్లో 4 ఓవర్లు వేసి కూడా ఫుల్ టైం అయిపోయింది. కానీ పిచ్ స్పిన్కు అనుకూలించింది. నా ప్రతాపం ఏందో చూపించిన. నెక్స్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో కూడా 6 4లు చంపుడే. ఆర్చర్ బాబాయ్, నువ్వు వేసిన 15 బాళ్ళల్లో మళ్ళీ 33 రన్స్ ఇచ్చినావు. 2 బోల్ట్ను వదిలేసి మరీ నిన్ను తీసుకున్నావు. గిట్లయితే ఎట్లా చెప్పు? నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు ఎట్టి పరిస్థితులలో కంబ్యాక్ ఇవ్వాలి. బౌలింగ్లో రన్స్ ఇచ్చుండొచ్చు కానీ బ్యాటింగ్లో 2 సిక్స్లు చంపినా లేదా? నేను కనుక ఆ 6లు కొట్టుండకపోతే మన స్కోరు 150 దాకా పోకనే పోతుండే. అయితే ఏం చేయంటావు? ఇప్పుడు నిన్ను ఓపెనింగ్ పంపి అంటావా? మాకు కావాల్సింది నీ బౌలింగ్లో వికెట్లువే. గా ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లేలో ఫుట్బాల్ ఆడేటోడు. సరే తీ శాంసన్ బ్రో, ఇక నెక్స్ట్ మ్యాచ్లో తీత్తది వికెట్లు. నాకు నమ్మకం లేదు దొరా. ఓకే బాయ్స్, ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయాక నెక్స్ట్ మనం ఆర్ఆర్తో గెలిచి ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చినాం. ఇక తర్వాత మ్యాచ్ ముంబైతోనున్నది. అది కూడా మనం ఎట్టి పరిస్థితులలో గెలవాల్సిందే. ముంబై ఒకప్పుడు వాళ్ళని ట్రోఫీలు గెలిపించినా కానీ నన్ను రిలీజ్ చేసిన టీం ఇప్పుడు పాపం రోహిత్ శర్మతో పాటు ఓపెనింగ్ చేయడానికి సరైన ఓపెనర్ లేక బాధపడుతున్నారు. వాళ్లకు మళ్ళొకసారి ఈ డీకాక్ దెబ్బేందో రుచి చూపిస్తా. ఏంది రాహానే బ్రో, ఈ మ్యాచ్లో నాకు బౌలింగ్ ఇయ్యలేదు, బ్యాటింగ్ ఇయ్యలేదు, వట్టిగా ఫీల్డింగ్ చేయించుకున్నావు. గిట్లయితే నాకు మ్యాచ్ ప్రాక్టీస్ ఎప్పుడైతుంది? అసలు ఎందుకు టెన్షన్ పడతాను? 2 మ్యాచ్లే కదా అయినాయి. ముంబైతో నీకు ఖచ్చితంగా బ్యాటింగ్ దొరుకుతుంది. నువ్వు ఎట్లయినా 6లు చంపాల్సిందే. శాంసన్ అన్న, నువ్వు కెప్టెన్సీ చేసేటప్పుడు మంచిగా నీకు చాహల్ ఉన్నాడు, బట్లర్ ఉన్నాడు, బౌలింగ్లో ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. నువ్వు మంచిగా మ్యాచ్లు గెలిపించి ప్లే ఆఫ్స్కి తీసుకుపోయినావు. ఇక వాళ్ళు ఎవరు లేకుండా మ్యాచ్లు గెలిపించాలంటే ఎట్లయితే చెప్పు? తమ్ముడు, ఉన్నోళ్ళను ఉపయోగించుకునే మ్యాచ్లు గెలవాలి. మనం నెక్స్ట్ ఆడబోయే టీం సిఎస్కే ప్రతి సంవత్సరం గదే చేస్తుంది. ఇక నేను రంగంలోకి దిగి మిగిలిన కథ నడిపిస్తా కానీ నువ్వు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకో. గెలిచే మ్యాచ్ పూరను చేతుల దాకా వచ్చిన మ్యాచ్ పోయింది. ఒక్క వికెట్ తీసేది ఉంటే 2 పాయింట్లు వస్తుండే. ఇక ఈ ఎస్ఆర్ఎస్తో ఎట్లయినా మ్యాచ్ గెలవాలి. లాస్ట్ సీజన్ మేము ఈ ఎస్ఆర్ఎస్తో మ్యాచ్ ఆడినప్పుడు సుక్కలు చూపించిళ్ళు. ఆ ఒక్క మ్యాచ్ వల్లనే ఇప్పుడు రాహుల్ అన్న డీసీకి పోయిండు, నువ్వు ఇక్కడికి వచ్చినావు. ఇక ఈసారి ఏమవుతుందో ఊహించుకుంటేనే భయం అవుతుంది. ఏంది పూరాను బ్రో భయపడేది? వాళ్ళకే కొట్టద్దా 6లు? మీరు కొట్టలేదా మొన్న? నువ్వు 7 సిక్స్లు చంపినావు. మన మార్ష్ అన్న 6 సిక్స్లు చంపిండు. మనకు మిల్లర్ బాబాయ్ కూడా ఉన్నాడు. మీ ముగ్గురు ఆడితే మనం వాళ్ళని వట్టిగానే పిసుకొచ్చు. అంటే నువ్వు ఈ మ్యాచ్లో కూడా ఆడవా? ఈ మ్యాచ్లో మీ అందరికంటే ఎక్కువ రన్స్ నేనే కొడతా. తమ్ముడు, ఎస్ఆర్ఎస్తో మ్యాచ్ ఉన్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే నువ్వు టాస్ గెలితే వాళ్ళకి ఎట్టి పరిస్థితులలో బ్యాటింగ్ ఫస్ట్ ఇవ్వద్దు. వాళ్ళకు బ్యాటింగ్ ఫస్ట్ ఇచ్చినావనుకో వాళ్ళ మైండ్లో టార్గెట్ 300 పెట్టుకుంటారు. అటు ఇటు చేసి 280 కొడతారు. ఇక మనం ఎన్ని 6లు కొట్టినా 4లు కొట్టినా 30-40 రన్స్ల తేడాతో ఓడిపోవాల్సిందే. మరి ఒకవేళ వాళ్ళే టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటే ఎట్లా మార్షన్నా? ఇక అప్పుడు చేసేదే ఉన్నది. మన దగ్గర బౌలర్లు కూడా లేరు. దేవుని మీద భారం వేసి మ్యాచ్ ఆడుడే. గదంతా ఏం లేదు పంతు. మనం భయపడితే వాళ్ళు భయపెడతారు.
అదే మనం భయపెడితే వాళ్ళు భయపడతారు. టెన్షన్ పడకు, బ్యాటింగ్ బౌలింగ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యాచ్ నేను గెలిపిస్తా. ఓకే బాయ్స్, ఫస్ట్ మ్యాచ్లో ఇషాంత్ తమ్ముడు సెంచరీ చంపిండు. నెక్స్ట్ మ్యాచ్ లెవెల్ కొట్టబోతున్నారు. ఈ మ్యాచ్లో నేను సెంచరీ చంపుదాం అనుకుంటానా కమిన్స్ బ్రో. ఇక మిగిలిన ప్లేయర్లందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 200 స్ట్రైక్ రేట్తో 20-30 రన్స్ కొట్టిపోలి మళ్ళీ స్కోరు 250 దాటుతుంది. మ్యాచ్ మనదే. మరొకవేళ వాళ్ళు మనకు భయపడి వాళ్ళే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎట్లా? ఎస్, అభిషేక్ తమ్ముడు చెప్పినట్టు అదే జరిగే అవకాశం ఉన్నది. అలాంటప్పుడు మనం తొందరపడకుండా వాళ్ళు కొట్టిన టార్గెట్ని పవర్ ప్లేలోనే చేజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినవు కమిన్సు. నా పేరు చెప్తే ప్రపంచంలో ఉన్న బౌలర్లందరూ భయపడతారు. ఒక మీ లెసన్కే కొట్టద్దే అనుకుంటా అలా సిక్స్లు. పూరాన్ వడదెబ్బెట్లుంటుందో చూపిస్తా మీకు. అది పూరాన్ బ్రో. ప్రతిసారి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 250+ స్కోర్ కొట్టి గెలుచుడు కాదు. ఈసారి మేము ఫస్ట్ బ్యాటింగ్ చేసి 250+ కొడతాం. దాన్ని చేజ్ చేసేటప్పుడు మీకు ఆపోజిట్ టీంలో పడే బాధ ఏందో అర్థమవుతుంది. 250యా? దాన్ని మా పిల్లగాళ్ళు 15 ఓవర్లలోనే కొడతారు. బ్యాటింగ్ నా దాకా రావాలంటే మీరు కనీసం 270 కొట్టాలి. అయినా మా బౌలర్లు కనీసం మిమ్మల్ని 200 కూడా కొట్టనియరు. ఫస్ట్ మ్యాచ్లో రన్స్ ఇచ్చినందుకే మా కమిన్స్ ఫుల్ ఫీలింగ్లు ఉన్నాడు. ఈ మ్యాచ్లో మీకు బౌలింగ్తో సుక్కలు చూపిస్తాడు. ఎస్, మనకు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందనుకో 280 కొట్టాలి. అదే మన ఆపోజిట్ టీంకి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే వాళ్ళను 180 కూడా కొట్టనియద్దు. అదే గేమ్ ప్లాను. 5 కప్పులు గెలిచిన ముంబై సిఎస్కేతో ఆడడానికి కూడా ఇవాళ భయపడతలేరు. కానీ మీతోని మ్యాచ్ అంటే మాత్రం బౌలర్లు భయపడతాళ్ళు. ఎనీవే, ఆ భయాన్ని ఈ మ్యాచ్తోని ఊడగొట్టడానికే పంత్ వస్తున్నాడు. వీళ్ళకు గంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. వీళ్ళు ఆర్ఆర్తో ఆడిన మ్యాచ్లో కొట్టిన 6లు 12. అదే ఆర్ఆర్ వీళ్ళ మీద 18 6లు చంపింది. అంటే వాళ్ళ బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నదో బౌలింగ్ అంత వీక్ ఉన్నది. దాన్ని బేస్ చేసుకునే మనం ఈ మ్యాచ్ గెలవాలి. ఎస్, ఒక కెప్టెన్గా ఆలోచించిన మక్రమ్ బ్రో. వేరే టీంలల్లో వికెట్లు పడే కొద్దీ రన్స్ తగ్గుతాయేమో, మా దానిలో వికెట్లు పడే కొద్దీ రన్స్ కొట్టుడు పెరుగుతుంది. అవుట్ అయిపోయే బ్యాట్స్మెన్ని చూసి సంతోషపడే కంటే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ని చూసి భయపడే ఎక్కువ ఉంటుంది. పంతు 2 పాయింట్లు ఇచ్చిపోవడానికి రెడీగా ఉండు. నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మిమ్మల్ని కిందికి దించకపోతే నా పేరు రిషబ్ పంతే కాదు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ను కనుక మీరు ఎంజాయ్ చేస్తుంటే వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాక సెకండ్ మ్యాచ్లో అయితే మంచి కంబ్యాక్ ఇచ్చింది. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ టీంలో ఉన్న 2-3 ప్లేయర్లకి బ్యాటింగ్ బౌలింగ్ చేసే అవకాశం దొరకలేదు. అయినా కానీ వాళ్ళు మ్యాచ్ ఈజీగా గెలిచిర్రు. ఈ ఆర్ఆర్ అయితే నాకు ఎందుకో కంబ్యాక్ ఇచ్చేటట్టు అనిపిస్తలేదు. నెక్స్ట్ మ్యాచ్ అసలు సిఎస్కేతో ఉన్నది వాళ్ళకి. ఆ మ్యాచ్లో సంజు శాంసన్ మళ్ళీ కెప్టెన్సీ తీసుకుంటే తప్ప మళ్ళీ పరాగే కెప్టెన్సీ చేస్తే కష్టమే. ఇవాళ మన హైదరాబాద్ మ్యాచ్, అది కూడా మన ఉప్పల్లనే. లాస్ట్ టైం చేజింగ్ చేసేటప్పుడు దారుణంగా ఓడించి ఎల్ఎస్జీని. ఈసారి బ్యాటింగ్ ఫస్ట్ చేసేటప్పుడు ఓడిస్తే చూడాలని ఉన్నది. ఎందుకంటే 2024 ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య గారు ప్యాట్ కమిన్స్ని 20 కోట్లకు తీసుకున్నప్పుడు మిగిలిన టీం ఓనర్లందరూ సైలెంట్గా ఉంటే అందరికంటే ఎక్కువ వ్యంగ్యంగా నవ్వింది ఎల్ఎస్జీ ఓనరే. పాపం ఆమెకి ఏం తెలుస్తుంది క్రికెట్ గురించి, ప్యాట్ కమిన్స్కి 20 కోట్లు పెట్టిందని నవ్వినట్టున్నాడు. కానీ అదే కమిన్స్ ఇప్పుడు ఐపీఎల్ అన్ని టీంలకు సుక్కలు చూపిస్తాడు. చూద్దాం, మళ్ళీ మన వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే విధ్వంసం అయ్యా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.